హలో విజ్ఞాన్ గారు, బాగున్నారా? ఓకే. ఈరోజే అందిన తాజా వార్త ఏంటి అంటే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మనందరికీ బాగా తెలిసిన ఆయనే. ఎన్నో దేశాలు తిరిగి చాలా మంచి మంచి వీడియోస్ అవి మనకి చూపించేవాడు యూట్యూబ్లో. కానీ అలాంటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది, కేసు నమోదైంది, అరెస్ట్ చేసేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అంటే ఆయన అరెస్ట్ చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, మన లోకల్ బాయ్ నానియే కావచ్చు, అంతకుముందు ఇంకెవరైనా కావచ్చు, బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల చాలామంది దానికి బానిసలు అవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అప్లపాలు అవుతున్నారు, సైకోల్లా తయారవుతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, చిందరవందర అవుతున్నాయి అనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు వల్ల మనుషులు పాడైపోతున్నారు అంటే ఆ వస్తువుని నిర్మూలించాలి. దాన్ని వాడమని చెప్పిన వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళంతా సెకండరీ పీపుల్. ఫస్ట్ వస్తువుని కదా నువ్వు తీయాలి. కానీ వాళ్ళ వల్లనే కదా ఎక్కువ మంది ప్రజలు. వాళ్ళు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు అంటే, ఇప్పుడు లక్స్ సినీ తారలు వాడే సబ్బు, సినీ తారలు నిజంగా వాడతారో లేదో మనకు తెలియదు, కానీ అలా చెప్పి అమ్ముతావు. ఒక హీరోయిన్ వచ్చి అమ్ముతుంది, నీకు ఆ సబ్బు పడకపోతే ఆమె మీద కేసు వేస్తా అంటే ఎలాగా? నీకు పడంది సబ్బా లేకపోతే కరీనా కపూరా? నెక్స్ట్, అలాగే 6 వారాల వికసించే వంటి ఛాయ 60 ఏళ్ళ నుంచి రావట్లే ఎవరికి, అయినా వాడుతున్నావు. దానికి తప్పు అందులో ఉన్న ఇలియానానా, లేకపోతే జెనిలియా డిసౌజానా, లేకపోతే యామీ గౌతమా, లేదా ఫెయిర్ అండ్ లవ్లీయా? ప్రోడక్ట్ కదా మనం టార్గెట్ చేసేది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే వాళ్ళ డ్యూటీయే అది. వాడు మోడల్ అవ్వడానికే వాళ్ళు వస్తారు. కొంతమంది అద్దంలో మొహం చూసుకొని మోడల్ అవ్వాలి, ఏదో ఒక బ్రాండ్కి వాళ్ళని తీసుకున్నారంటే వాళ్ళకి చాలా సంతోషం. అవునండి, మీరు చెప్పేవేంటి? ఈ సబ్బులు, షాంపులు, సెంట్లు అవి ప్రాబ్లం కాదు, అవి వాడినా అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, మహా అయితే చర్మం కలర్ మారచ్చు అంతే. కానీ ఇదేంటి బెట్టింగ్ యాప్స్ అంటే జీవితాలతో కదా. జీవితాలతో అంటే ఇప్పుడు మళ్ళీ తాగుబోతుల దగ్గరికి వెళ్దాం. మందులు, సిగరెట్లు, గుట్కాలు, మందు. ఇప్పుడు రానా నెంబర్ 1 యాడ్ తీస్తాడు, రాయల్ స్టాగ్ ఇంకో హీరో ఇస్తాడు, మ్యాన్సన్ హౌస్ ఒక హీరో ఇస్తాడు. తాగుబోతుల వల్లే జీవితాలు చిందరవందర అవుతున్నాయి. మరి నువ్వు వైన్ షాప్స్ బంద్ అయ్యి మందుని కదా నిర్మూలించాలి. ఇప్పుడు వీళ్ళ జీవితాలన్నీ చిందరవందర అవడానికి రానాయే కారణం అంటే ఎలా? వాళ్ళు ఒక రకంగా జనాలకి తెలిసేలా చేస్తున్నారు. తెలిసేలా ఎందుకు చేస్తున్నారంటే బికాజ్ మోడల్ డ్యూటీయే అది. వాడు మోడల్ అయ్యేదే అందుకో ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి. అంటే ఏంటి, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్ అయింది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడానికి అంటారా మీరు? వాడు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టే ప్రమోషన్స్ చేసేవాళ్ళు వాడి దగ్గరికి వెళ్తారు, ఇంకోరి దగ్గరికి వెళ్ళకుండా. నువ్వు చెబితే నా ప్రోడక్ట్ 10 మంది కొంటారన్న ఆశతోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి ప్రోడక్ట్ వెళ్తుంది. ఆ కంపెనీ వల్ల జనాలు నష్టపోతున్నారంటే నువ్వు ఆ కంపెనీని కదా మోయించాలి. బెట్టింగ్ యాప్స్ని ఎందుకు నిషేధించట్లేదు? అది చిన్న పని ఏం కాదు కదా, చాలా సింపుల్ వర్కే. బెట్టింగ్ యాప్ అంటే గూగుల్ ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద వెంటనే ఇంటర్నెట్ నుంచి స్ట్రైక్స్ వేసి అది దాన్ని నిర్మూలించి చాలా ఈజీ పని అది సాఫ్ట్వేర్తో. మరి అలా కాకుండా ఎవడో వచ్చి ఇది వాడు అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్షన్ డ్రామా. నీ ప్రోడక్ట్ నువ్వు కంపెనీకి పర్మిషన్స్ ఇస్తున్నావు, కంపెనీకి లైసెన్స్ ఇస్తున్నావు, వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేయమని నువ్వే ప్రోత్సహిస్తున్నావు చేసి. టీ హబ్లో స్టార్టప్స్ కూడా వస్తున్నారు చాలామంది టెక్కీస్, వాళ్ళందరూ మేము ఏదేదో చేస్తాం, యాప్స్ చేస్తాం, గేమ్స్ చేస్తాం. ఆ నాలెడ్జ్ ఉన్నాడే కదా బెట్టింగ్ యాప్ కూడా చేసేది. సో వాళ్ళకి నువ్వు పర్మిషన్స్ బాగానే ఇస్తున్నావు, నీ రెవెన్యూ నీకు వచ్చేస్తుంది. కానీ డైవర్షన్ ఏంటి? వీడు చెప్పినందుకే వాళ్ళు చచ్చిపోతున్నారు, మేము ప్రోడక్ట్కి పర్మిషన్ ఇచ్చినందుకు కాదు. వీడి మీద డైవర్ట్ చేసేస్తున్నావు. అది భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, లోకల్ బాయ్ నాని కావచ్చు, ఇంకెవడో కావచ్చు. అంటే ఏదో మీరు ఎంత చెప్తున్నా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే ఆయనకంటూ కొందరు ఫ్యాన్స్ ఉంటారు. నా అన్వేషణ కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, వీళ్ళందరూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే వాళ్ళు చాలా మంది చూస్తారు, అన్నా 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 అని ఓన్ చేసుకొని చూస్తారు. వాళ్ళు అలా చూస్తారు కాబట్టి నా ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముతారన్న ఆశతో నేను వెళ్తా. నేను బెట్టింగ్ యాప్ ఓనర్ని, ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఓనర్. ప్రమోట్ చేసేవాడికి బుద్ధి ఉండాలి కదా. ప్రమోట్ చేసేవాడికి డబ్బులు, వాడికి ఏంటి ఆ కంపెనీ రిజిస్టర్డా కాదా చూసా. ఇట్స్ రిజిస్టర్డ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ కంపెనీ, యాప్ వాజ్ రిజిస్టర్డ్. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ అయితే లేకపోలేదు. దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. యాప్స్ లీగల్, ప్రమోట్ చేసేవాడు ఇల్లీగల్ ఎలా అవుతాడు?
యాప్ లీగల్ అయినప్పుడు. యాప్ ఇల్లీగల్ అయితే ప్రమోట్ చేసేవాడు కూడా ఇల్లీగల్. మందు ఇల్లీగల్ అయితే అమ్మేవాడు ఇల్లీగల్. సిగరెట్ ఇల్లీగల్ అయితే అమ్మేవాడు ఇల్లీగల్. అమ్మేవాడిది తప్పు. వీడు అమ్మడం వల్లే వాడు తాగుతున్నాడు, వీడు చెప్పడం వల్లే వాడు తాగుతున్నాడు. నిన్న కూడా గుట్కా కేసులు వేశారు. పలుకులలో కేసరి, పలుకులలో కేసరి అని మొత్తం యాడ్లు వాళ్ళవే. అవునా? నువ్వు గుట్కాని నిషేధిస్తే వీడు యాడ్ చేస్తే తప్పు. నువ్వు యాప్ని నిషేధిస్తే వాడు ప్రమోట్ చేస్తే తప్పు. నువ్వు మందు నిషేధిస్తే వాడు ప్రమోట్ చేస్తే తప్పు. నువ్వు వీటికి యాక్సెప్టెన్స్ ఇచ్చి ఈ తప్పంతా ప్రమోటర్స్ అని ఎలా అంటావు? అంటే మీ లాజిక్ వినడానికి బాగానే ఉంది కానీ ఎక్కడ ఏమైనా సరే ఇది నిషేధించు. నిషేధింపబడిన ప్రోడక్ట్ని వాడు పబ్లిష్ చేయడం నేరం. మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ని పబ్లిష్ చేయడం తప్పు కాదు. వాడు పబ్లిష్ చేసేది మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్. అది మార్కెట్లో ఉంది, అది గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది, అది బిల్డింగ్ రెంట్ పే చేస్తుంది, అది కరెంటు బిల్లు కడుతుంది, ఆ సాఫ్ట్వేర్ డబ్బులన్నీ ఇచ్చేస్తుంది, కంపెనీకి లైసెన్స్ కూడా కొనుక్కుంటుంది. అవన్నీ వీళ్ళు ఇచ్చినప్పుడు వాడు నేరం చేసేటప్పుడు వాడిని కదా వాళ్ళు ఆపాలి. కానీ వాళ్ళని ఆపకుండా వాడు బిజినెస్ చేసుకోవడం కరెక్టే, కానీ వీడు ప్రమోట్ చేయడం తప్పంటే ఎలా? అయితే ఇప్పుడు సరే మీరు అన్నదాని ప్రకారమే చూద్దాం. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసు వేశారు. సరే మరి వాళ్ళే యాక్షన్ తీసుకొని వాటిని ఆపేయచ్చు కదా ఈ యాప్స్ని. ఎగ్జాక్ట్లీ అదే అంటే నువ్వు యాప్స్ని ఆపమ్మా. యాప్ నీకు లీగల్. అది నువ్వు చక్కగా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కంపెనీ పెట్టుప్పుడు దాసరి విజ్ఞాన్ బెట్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ పేరు. ఓకేనా? నువ్వు నాకు పర్మిషన్ వచ్చింది, దాసరి విజ్ఞాన్లోనే బెట్టింగ్ ఆడండి అని చెప్పినోడిని అరెస్ట్ చేస్తున్నాను. వాడు నేనే పెట్టుకుంటా డబ్బులు ఇచ్చి. నన్నేమనట్లా నువ్వు. అదే నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకంటే మీ వెనక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వీడు వెనకాల ఎవడు లేడు కాబట్టి వీడు బిజినెస్ కరెక్టే, వాడు చెప్పడం తప్పు. ఇది నాకు నచ్చట్లా. అంతే. నువ్వు వీళ్ళని ఆపితే కదా నీ పని అంతా అయిపోతుంది. చాలా ఉంటాయి. మరి దేనికి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు వీడు చేసే తప్పేలా అవుతుంది? వెన్ ఏ ప్రోడక్ట్ ఈజ్ లీగల్ అన్నప్పుడు. ఇప్పుడు నీకు మందు కూడా రోడ్ మీద దొరుకుతుంది లీగల్గా. నువ్వు ఇట్ట వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా కొనుక్కోవచ్చు. బికాజ్ పక్కన సూపర్ మార్కెట్లో షాంపూ ఎలా దొరుకుతుందో పక్కన వైన్ షాప్లో మందు కూడా అలాగే దొరుకుతుంది. నిషేధింపబడింది అయితే నువ్వు ముసుగేసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళో ఇలా చేయబెట్టి తీసుకో. నిషేధించాలి. వాడు అమ్ముతున్నాడు, ధైర్యంగా యాడ్స్ కూడా వస్తున్నాయి, యు ఆర్ పర్చేసింగ్. యాడ్ ఇచ్చినోడు తప్పు అంటే ఎట్లా అంటున్నాను నేను. అది నువ్వు నిషేధించిన తర్వాత కూడా అది నిషేధింపబడింది అన్న తర్వాత వాడు యాడ్ ఇస్తే అప్పుడు వాడిది తప్పు అవుతుంది. అంటే మరి దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చి వీళ్ళ తప్పు లేకుండా మొత్తం ప్రమోటర్స్కి నెట్టేశారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లే వీళ్ళు యాప్ని క్రియేట్ చేయట్లా. దే ఆర్ నాట్ క్రియేటర్స్, దే ఆర్ ప్రమోటర్స్. అసలు క్రియేటర్స్ కదా A1 A2 నిందితులు. ప్రమోటర్స్ A11 A12 అవుతారు. ఏ కేసులో అయినా సరే. ఇప్పుడు నువ్వు కేసు వేస్తే క్రియేట్ చేసిన వాడిది A1 A2 A3 ఫస్ట్ కంపెనీ ఓనర్స్, తర్వాత ఇంకోటి నెక్స్ట్ దాని ప్రమోటర్స్. అంటే ఇప్పుడు ఒక మనిషిగా నాకంటూ ఒక బాధ్యత ఉండాలిగా. మనం ఏం చేస్తున్నాము, సమాజంలోకి ఏం వదులుతున్నాము అనేది మనంగా చెక్ చేసుకోవాలి కదా. ఆఫ్ కోర్స్ అది లీగల్ ప్రోడక్ట్ అని తెలుసు కాబట్టి వీడు ప్రమోట్ చేస్తున్నాడు. లీగల్ ఎలాగవుతుందండి? దానివల్ల ఎంతో మంది నష్టపోతుంది. లీగల్ అయ్యింది కాబట్టి ప్రమోట్ చేస్తున్నాడు. అది ఇల్లీగల్ అని ఎవరు చెప్పట్లా. బెట్టింగ్ యాప్ వాజ్ ఇల్లీగల్ అంటే అన్ని యాప్స్ మూసేయాలి. ఇప్పుడు రమ్మీ సర్కిల్ ఇవన్నీ ఇల్లీగల్ అన్నప్పుడు యాప్స్ మూసేయాలి. యాప్స్ ఉన్నప్పుడు వాడు ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. యాప్ మూస్తే వాడు ప్రమోట్ చేస్తే అప్పుడు తప్పు. అది వీటిని కంట్రోల్ చేయట్లా ఎవరు కూడా. కంపెనీకి వెళ్తున్నారు, సైలెంట్గా వెనక్కి వస్తున్నారు. కంపెనీస్కి వెళ్తున్నారు, సైలెంట్గా వెనక్కి వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ వెనకాల ఎవరో ఉంటున్నారు. వీళ్ళ వెనకాల ఏముంటాయి? మహా అయితే 4 ఫాలోవర్స్ తప్ప. అంతేలేండి. వాడిని ఎంత కొట్టి ఎంత తిట్టి వాళ్ళని ఎందుకు హింస పెడుతున్నారు అంటే యువర్ డైవర్టింగ్ ద సిచ్యువేషన్. అది ఇదే సిచ్యువేషన్లో నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. అదేంటంటే మనం క్రికెట్ లీగ్స్ ఆడుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. కొన్ని పేర్లు చెప్పకూడదు నాకు తెలియదు కానీ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇలా బెట్టింగ్ యాప్స్వే పెద్ద పెద్ద విరాట్ కోహ్లీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు గేమ్స్ ఆడుతున్న గ్రౌండ్లో ఇలా వస్తూ ఉంటాయి. వెనకాల ఫెన్సింగ్ కూడా ఉంటాయి. betway.com అలా ఉంటాయి. మరి దాని సంగతి ఏంటి? ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నాను కదా.
వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారని నేను అడిగేది. కంపెనీస్కి నువ్వు అలౌడ్ చేస్తున్నావు, లెట్ దెమ్ యాడ్ అంటున్నావు, ఇంటర్నేషనల్ వేదికల పైన కూడా వాళ్ళు యాడ్స్ వేసుకుంటున్నారు. ఈవెన్ క్రికెటర్స్ కూడా మళ్ళీ క్రికెట్ మరి అది ఇల్లీగల్ అయినప్పుడు ఆ క్రికెట్ని నువ్వు ఇండియాలో ప్రసారం చేయొద్దు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో బెట్టింగ్ యాప్ ఉంది, ఆ, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వెనకాలే బెట్టింగ్ యాప్ ఉంది. బెట్ ఆ బెట్ ఈ .com అని మొత్తం ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ Dream11 అని అవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు అంటున్నావు కదా, వదిలే. తెలుగు రాష్ట్రాల్లో అది నిషేధింపబడింది అంటే ఆ ఏ క్రికెట్ అయితే అది ప్రమోట్ చేస్తుందో అది నువ్వు ఇక్కడ టెలికాస్ట్ ఆపేయాలి. నువ్వు ఆ టెలికాస్ట్ చేస్తున్నావు. సో ప్రమోటర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు, డైవర్ట్ చేసేస్తున్నారు. అసలు వీడు ప్రమోట్ చేయబట్టే వీళ్ళందరూ చచ్చిపోయారని. వీడు కంపెనీ పెట్టినందుకు వాడు చచ్చినాడు అని కాదు, వీడు ప్రమోట్ చేసినందుకే వాడు చచ్చాడు. ఇది పరిస్థితి, అట్లా నెట్టేస్తున్నారు. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.